ఆయన మంచి ప్లస్ అవుతారా, ఇబ్బంది అవుతుందా, ఇక్కడి నుంచి వేసే స్టెప్ ఆయనకు అనుకూలంగా ఉంటుందా లేదంటే మాత్రం కొంత అనుకూలంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయా లేవంటే, యోగాలు లేకపోతే ముఖ్యమంత్రి కాలేరు. అంతేగా? ఆల్రెడీ అవును. ముఖ్యమంత్రి అయ్యారు. ప్లస్ ఇంకొకటి ఏందంటే, ఆయన జాతకంలో ఉన్న విధానంలో ఏందంటే, కొంత మైనస్ ఏందంటే, కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ హెవీ గ్రహాలండి ఆయనది. ఆయనదంతా కూడా ఏందంటే, కొట్టకపోతేనేమో మొత్తం ఊర్లు ఊర్లు కొట్టకపోతాయి. లెగిస్తేనేమో ఊర్లు ఊర్లు లేసి వస్తుంటాయనమాట. అలా ఉండే జాతకం ఎవరిదన్నా ఉందంటే ఓహోహో! జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గతంలో ఒకరి జాతకం ఉంది. అది నేను చెప్పకూడదు ఆ పేరు. ఆహ్, ఆ వ్యక్తి నిలబడితేనేమో మొత్తాన్ని తీసుకెళ్తుంటాడు. లేసి పడుకుంటే మాత్రం మొత్తం పోతుంటారని హ్మ్. ఆ టైప్‌లో ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. కానీ అచ్చచ్చ! జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా రాజకీయంగా పునరేకరణీకరణ అనేది జరుగుతుందా? లేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పునరేకరణీకరణ అంటే కొంత అవకాశాలైతే ఉందని చెప్పవచ్చు. ఉంది. ఓహో! సూపర్. మరి మన మోడీ గారి సంగతేంటండి? మోడీ గారు ఉంటారా? ఎక్కువ కాలం ఇంకా ఉంటారా? ఏంటి ఆయన జాతకం మోడీ బలం? గారి జాతకంలో ఆయుష్‌స్థానం చాలా ఆ! బావుందండి. ఆ! మోడీ నేను గా ఆయుష్స్థానం ఆ! కాదండి. పదవీ కాలం నేననేది. పదవీ కాలం పూర్తి చేస్తారండి. అచ్చా! ఎందుకంటే మోదీ గారి యొక్క జాతక బలం ఆయనకు సంబంధించినంత వరకు ఒక రికార్డ్ సృష్టించి వెళ్తారాయన. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మన ప్రధానులు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేశారు. ఆయన రికార్డ్ సృష్టించి వెళ్తారు. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు చేసిన రికార్డ్ కూడా ఓహో! సృష్టించగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఓకే. అంత యోగాన్నిచ్చే జాతకం ఎవరిదంటే మోడీ గారిది. మోడీ గారి యొక్క జాతకం బావుంది. తర్వాత ఆ మోడీ గారు ఉన్న సిట్యుయేషన్ బట్టి మనకి ఇండియా కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. మోడీ గారి యొక్క జాతకంలో ఉన్న గ్రహాలు కూడా మన ఇండియాకి మనకున్న పరిస్థితులకి మంచి అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మోడీ గారి జాతకం చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ మరంటే ఇబ్బంది కలిగించే ఆయన సిట్యుయేషన్ లేదు. ఆయన జాతకం బావుందంటే రాహుల్ గాంధీ జాతకం బాలేనట్టేగా? బాలేనదనే చెబుతున్నాను నేను. అవునా? బాగా లేదనే చెబుతున్నాను. అవునా? ఎందుకంటే ఆ! రాహుల్ గాంధీ గారి జాతకంలో ఉన్నత ఏదో యోగాలు జాతకం లేవు. మారింది కొంచెం మంచిగా అయితాడా ఏదో అన్నారు ఏం లేదు? అవునా? రాహుల్ గాంధీ గారి జాతకం బావుందనుకుంటే ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. ఓకే. కాబట్టి రాజకీయంగా కాడ హ్మ్. రాహుల్ గాంధీ గారి యొక్క జాతకం మసకబారుతుంది అని చెప్తాను నేను. ఇంకా. బాగా మసకబారుతుంది. హ్మ్. ఆయనకి బదులుగా ప్రియాంక గాంధీ గారు అలా లేస్తూ ఉండే అవకాశాలయితే కనపడుతున్నాయి. ఎందుకంటే అచ్చచ్చచ్చ! ఆమెకి యోగాలు కొంత కనపడుతున్నాయి. ఓహో! రాహుల్ గాంధీ గారికి మాత్రం తక్కువ ఉండే అవకాశాలున్నాయి. కానీ ఆయన జాతక ప్రకారం అయితే పీఎం అయ్యే అవకాశాలయితే ఆయనకి జాతకంలో కనపడడం లేదండి. అది అవునా? కూడా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఓకే. ఆయన జాతకంలో పీఎం అయ్యే అవకాశాలయితే కనపడట్లేదు. గాంధీ గారికి మాత్రం కొంత అవకాశాలయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అది ఇప్పుడు చెప్పుకునే విషయం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ గారి జాతకంలో అయితే కొంత యోగాలైతే లేవు అని చెప్తాను నేను. ఓహ్! యోగాలైతే లేవు. ఓకే. ఓకే. ప్రియాంక గాంధీ గారికైతే కనపడుతున్నాయి. సూపర్. సూపర్. ఫ్యూచర్‌లో ఇప్పుడైతే లేదు కానీ అదేలెండి. ఆ! కొంత అవకాశాలైతే ఆమెకి జాతకంలో అవకాశం ఉన్నత ఉంది. యోగాలైతే బాగా కనపడతాయని చెప్పుకోవచ్చు. ఇంకా సామాన్య జనంలోకి అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వద్దాం ఇగ. ఓకే సార్. సో ఏంటి సార్ హైదరాబాద్‌లో క్షుద్ర పూజలు పెరిగాయని విన్నాను నేను. నిజమేనా ఈ మధ్య కాలంలో? అవునండి. మీరు చెప్పినట్టు క్షుద్ర పూజలొకటి, ఇంకొక వ్యక్తి నాశనం చేయాలన్న ఫీలింగ్ ఒకటి మనుషులకి ఎక్కువైపోయింది. ఇప్పుడు నేనున్నానంటే నాకు నేను బాగుపరుచుకోవాలనే విధానం కన్నా కూడా నేను అవతల వ్యక్తిని నాశనం చేయాలన్న విధానం అనేది ఇప్పుడు బాగా మొదలవుతుంది. అవునా? ఆ ట్రెండ్ మొదలవుతుంది. ఆ ట్రెండ్ అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అవును. కరెక్ట్ కాదు కూడా. హ్మ్. ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. చేయడమని కాదు. ఇది చేసుకోకపోతే నీకేదో జరుగుతుంది. ఇలా ఉంటే నేను ఇలా పడేస్తాను అనే సిట్యుయేషన్‌లో క్షుద్ర పూజలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మీరు గూడా జేస్తారా? నేను క్షుద్ర పూజలు చేయనండి. ఓకే. క్షుద్ర పూజ అనేది నేను చేయను. ఓకే. క్షుద్ర పూజలు చేయను. ఉపయోగపడేది. ఒక వ్యక్తి యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చారు నా దగ్గరికి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఒక వ్యక్తి హ్మ్. అనారోగ్య పరిస్థితుల్లో వచ్చారు. ఆ వ్యక్తికి నేను చేయగలిగిన సహాయం అమ్మవారు నాకిచ్చిన అంశతో నేను చేయగలిగినంత వరకు చేయగలుగుతాను నేను. ఓకే. తర్వాత దశమహావిద్యల్లో జేస్తారు మీరు. దశ మహావిద్యలో చేస్తాను. దశ ఆ! మహావిద్యలు కూడా ఎందుకంటున్నానంటే చిన్న విషయం సాత్వికమైన పూజలు అంటే ఏదైనా దేవుడికి సంబంధించిన పూజలు కానీ ఏదైనా కూడా ఆ పూజలు చేసేటప్పుడు మనకు ఒక రోజు జరగాల్సిన పని 2 రోజులకి, 10 రోజులకి, 15 రోజులకి పడుతుందండి. అంటే మనకు అనారోగ్యం ఉంది. హుహు. ఓకే. ఇప్పుడు మెడిసిన్ వచ్చేసి స్పీడ్‌గా తీసుకునే దానికన్నా కూడా సాత్వికంలో స్లోగా ఉంటుంది. అవును. అదే వామాచారంలో తొందరగా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. హ్మ్. నెల రోజులు జరిగే పని ఒక 2-3 డేస్‌లో జరగడానికి వామాచారం బాగా పనిచేస్తుంది. అచ్చా! క్షుద్ర పూజ అని కాదు. క్షుద్ర పూజ అనేది తప్పు. ఎందుకంటే ఓకే. ఇది నీకు ఉపయోగపడే పని.
కలియుగంలో దీన్ని నమ్ముకోవడం అనేది వివరంగా చెప్పబడింది. ఇవాళ నేను చెప్పట్లేదండి. వామాచారం కానీ ఈ తాంత్రిక విద్యలు కానీ ఇప్పుడు కాదు, దాదాపుగా మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, పూజల కాడి నుంచి. ఆ విధానం అనేది కంపల్సరిగా ఉందండి. ఆ విధానాన్ని మనం మార్చుకొని చేయడం అనేది తప్పు అంటా నేను. ఈ విధానం ఉంది. ఈ విధానంలో మనం వెళుతున్న విధానం అనేది ఇప్పుడు నేను అవతల వ్యక్తి నాశనం చేయాలన్నా కూడా ఇక్కడ నేను ఎంతవరకు సంస్కరించుకొని ఎంతవరకు ముందుకు వెళ్ళగలగాలి, ఎంతవరకు ముందుకు వెళ్ళి ఆ వ్యక్తికి నేను ఉపయోగపడాలని చూసుకోగలిగితేనే ఉపయోగము. అంతే. కత్తి ఉంది, కత్తితో మనం కూరగాయలు కోసుకోవచ్చు అనేది వివరణ. అసలు చేసే దానికే కత్తితో మనిషిని కూడా చంపొచ్చు, కత్తితో ఆపరేషన్ చేయొచ్చు, కత్తి తీసుకొని ఏదన్నా కోసుకోవచ్చు. ఇలా కొన్నిటికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడ ఏది వాడుకుంటామన్న దాన్ని బట్టే కూడా ఈ విధానం ఉంటుంది. అంతేగాని ఈ విధానం లేదు, ఈ విధానం ఉందా లేదనుకుంటే ఈ విధానం అయితే ఉంది. ఆ విధానం ఇదివరకు లేదా, రాజ్యాలు గెలిచారు. ఒక రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాజు జనాలు సంస్కరించడానికి, రాజ్యాలు గెలవడానికి ఎంతవరకు కార్యక్రమాలు వామాచారంలో చేసి ఎన్ని శుద్ర పూజలు వామాచారంలో పూజలు చేశారు. అంటే శుద్ర పూజ అనేది తప్పు. శుద్రం అంటే ఏంటి? నువ్వు అవతలను నాశనం చేయాలనుకుంటే శుద్ర పూజ వస్తుంది. అదే వామాచారంలో నువ్వు పూజ అనేది చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి బాగుపడాలని చేస్తే ఒక ఉద్యోగం ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయాలి. దానికే కదా. ఇందులో శుద్ర పూజ ఎక్కడుంది? వామాచారం ఉంది. వామాచారంలో నువ్వు చేస్తున్న విధానం బట్టి. రైట్. వామాచారంలో బళ్ళు ఉన్నాయి కదా, మీరు చేస్తారా? బళ్ళు చేయాలి కదా. ఇప్పుడు ఒక అమ్మవారు మనల్ని కోరుకుంది, మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఒక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామండి. ఎల్లమ్మ తల్లికి ఏం పెట్టాలి? మనం ఏం పెడుతుంటాం? మేకనో గొర్రెనో కోస్తాం. అదంటే బలి కదా. బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? అక్కడ బలి ఇవ్వడానికి కారణం ఏంటంటే అంశ. అమ్మవారు ఏదైతే కోరుకుంటుందో అది ఇవ్వాలి. ఆమె పెరుగన్న పెట్టడం ఓకే, గుమ్మడికాయ కూర్చుని ఓకే, నువ్వు బలి ఎందుకు ఇస్తున్నావు అంటే ఆమె ఏం కోరుకుంటుందో అది మనం ఇవ్వడం మన ధర్మం. ఇప్పుడు మన కొన్ని గుళ్ళల్లో కాలభైరవుడి దగ్గర మందుతో అభిషేకం చేస్తారు, మందు పోస్తుంటారు. అంటే మందు తాగడం తప్పు కదా, అదే నైవేద్యంగా ఇస్తున్నారు. అది తప్పు కదా? తప్పు కాదు అది నైవేద్యంగా. అక్కడ దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆయన యొక్క రూపం బట్టి మన కార్యక్రమాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మన కార్యక్రమాలు ఇప్పుడు మేము ఉన్నామంటే నేను సాత్వికం తింటానంటే నాకు సాత్వికంలో ఏది ఫుడ్ తింటే ప్రోటీన్ వస్తుందో ఆ ప్రోటీన్ తినగలుగుతాను. మీకు ఏ ఫుడ్ తింటే బాగా ఇంట్రెస్ట్ ప్రోటీన్ వస్తుందో అది తింటుంటారు. అలానే దేవతలు కూడా ఆ యొక్క విధానం బట్టి వెళ్తుంటారు. ఒక్కొక్క దేవత ఇప్పుడు సాత్వికంలో వచ్చేసరికి దేవతలు ఎక్కడా కూడా యుద్ధం చేయలే, వామాచారంలో యుద్ధం చేశారు. ఒక రాక్షసుని చంపాలి, నేను రాక్షసుడిగా తయారవ్వాలి కదా. నేను సాత్వికంగా ఉండిపోయి కొడతానంటే వాడు కొట్టే దెబ్బకి నేను తట్టుకోలేను. ఇక్కడ కూడా అంతేనండి. ఈ విధానం అనేది ఉంది. ఈ విధానంలో మనం చూసే విధానంలో తప్పు ఉంది అంట నేను. ఆ తప్పు కాదు, ఇలా వెళ్ళండి. ఇలా వెళితే మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న నిజమవుతాయి, మీరు అనుకున్న యోగాలు కూడా వస్తాయి. అంతేగాని యోగాలు రానప్పుడు, ఆ విధానం లేనప్పుడు మీరు చేస్తున్న తప్పే అంట నేను. బలులు కాదు ఇక్కడ. అమ్మవారికి నైవేద్యం సమర్పించాం, నాటే బలి అనేది తప్పు. నైవేద్యం ఇచ్చాం. నీకు ఏది ఇష్టమో అది పెట్టడం అనేది నా ధర్మం. నేను అది పెట్టానంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది బలి కాదు, నైవేద్యంగా ఇస్తున్నాం. నైవేద్యంగా ఇచ్చేదాన్ని నైవేద్యంగానే భావించాలి మనం. దాన్ని బలిస్తున్నా అంటే బలి అనేది తప్పు వస్తుంది అక్కడ. మీరు ఏ అమ్మవారిని కొలుస్తారు? నేను అమ్మవారు వచ్చి బాలాత్రిపుర సుందరిని కలుస్తాను, బగలాముఖిని కలుస్తాను, దశమహావతారాల్లో అన్ని కొలుస్తుంటాను. అమ్మవారి రూపాలు ఏది కూడా నాకు ఇష్టమే. ఎందుకంటే అమ్మవారే కదా. కాబట్టి ఆ విధానాలు అన్ని కూడా నేను కొలుస్తాను, అన్ని చేస్తాను కూడా ఆ విధానంలో. అంటే బాలత్రిపుర సుందరి గారిని కొలిస్తే ఏమొస్తుంది? అంటే దేనికోసం? శత్రునాశనమా? సార్ నేను బాలాత్రిపుర సుందరి ఈ అమ్మవారిని కొలిస్తే ఈ నాశనం అవుతారు, ఈ అమ్మవారిని కొలిస్తే ఇది పోతుంది అనేది విధానం ఉంది. నేను కాదని అన్నాను. ఒక అమ్మవారిని కోరుకునేది నేను ఏదంటే నా వాక్శుద్ధి కావచ్చు, నేను 10 మందికి ఉపయోగపడడానికి, నా విధానంలో 10 మందికి ఉపయోగపడడానికి నాకు అమ్మ నువ్వు నాకు ఈ అంశ ఇచ్చావు. ఈ అంశలో నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నాను, ఈ అంశలతో నేను చాలా మందికి ఏం చేయగలుగుతాను అది ఇవ్వమ్మా నా వాక్కుతో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నేను వాక్కుతో నేనేం చేయగలుగుతాను ఆ వాక్కు ఇవ్వు తల్లి అని కోరుకుంటాను. ఆ వాక్కుతో ఇప్పుడు మీరు వెళుతున్నారు సార్, మీరు బాగుండాలి అని కోరుకున్నాను అనుకోండి, బాగుంటారు కదా. ఆ వాక్కు శుద్ధి ఇచ్చేది ఎవరు? అమ్మవారిని నేను ఎక్కువ కోరుకుంటున్నాను. కాబట్టి ఆ వాక్కు శుద్ధి కోరుకుంటున్నాను కాబట్టి నాకు అమ్మవారు అదే ఇస్తుంది, బాలాత్రిపుర సుందరి దేవి. కాబట్టి అమ్మవారిని నేను ఎక్కువగా పూజిస్తాను, అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాను.